సప్తశతి ఫుడ్ అండ్ లాగ్స్ ఛానల్కి శుభస్వాగతం. పెద్దలకి నమస్కారాలు, పిల్లలకు శుభాశీస్సులు. ఎందుకంటే ఇది మహాశివరాత్రి వీడియో. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాశివరాత్రి, మాస శివరాత్రి, శివరాత్రులు 12, అందులో 11 మాస శివరాత్రులు. అంటే ప్రతి నెల చతుర్దశి సమయంలో ఏర్పడే సమయాన్ని, చతుర్దశి గడియలను లెక్క చూసుకొని పరమేశ్వరునికి అభిషేకం చేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి, సర్వకార్య సిద్ధి కలుగుతుంది. అంటే మనం కోరుకున్న కోరికలు, ఉద్యోగ వ్యాపార వ్యవహార స్థానాలు, వివాహ సమయంలో అంటే వివాహానికి కావలసిన సన్నాహాలకు కావలసిన వ్యవహారాలు, వివాహం, ఇతరత్ర ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధికి ఆ మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకున్న అవకాశం ఉన్నంత వరకు వేరే బ్రహ్మగారితో మీరు చేయించుకుంటే బాగుంటుంది. లేని పక్షంలో శివాలయంలో ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. అభిషేకాన్ని చేసుకుంటే తప్పకుండా శుభ ఫలితం రావడం ఖాయం. తర్వాత సంతానం కావాలన్నా, వివాహం కావాలన్నా, మీరు కోరుకున్నది ఏదైనా సరే మాస శివరాత్రులు 12 చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీ వద్ద ఉండే సంకల్పం స్థిరంగా ఉండాలి. ఈరోజు ఒకటి కోరుకొని, రేపు ఒకటి కోరుకొని, తర్వాత మహాశివరాత్రి, మాస శివరాత్రి ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ ఈరోజు చేయలేకపోయాను, ఆ రోజు చేయలేకపోయాను అనే ఆలోచనలు మానేసి చక్కగా మాస శివరాత్రి గుర్తుపెట్టుకొని, అంటే మీ మనసులో గుర్తు ఉండే మీ కోరిక ఒకటి మాస శివరాత్రికి నిర్ణయించుకొని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుంటే మీకు తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా సత్యనారాయణ వ్రతం ఒకటి. సత్యనారాయణ వ్రత సమయంలో సంకల్పాన్ని సిద్ధించుకోవాలంటే 12 సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటే తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది, శుభ ఫలితాలను పొందవచ్చు. ఇక్కడ శివుడు అభిషేక ప్రియుడు అనుకున్నాం కదా. ఏంటంటే ముఖ్యంగా పంచామృతాలతో అభిషేకం చేయటం పద్ధతి. ఇక్కడ విషయం ఏంటంటే శివుడికి జలాభిషేకం చాలా ఇష్టం. శివుడు రుద్రుడు కాబట్టి రుద్రత్వాన్ని చల్లపరచడానికి గంగాదేవిని శిరస్సుపై స్థిరపరుచుకున్నాడనే మాట ఉంటుంది. గంగ తలపై ఉంటే తను చల్లగా ఉంటాడని, 10 మందిని చల్లగా చూస్తాడనే ఆలోచనతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విషయం జరిగింది కూడా. ఇంటి శాస్త్రాలు తిరగవేసినా లేదా అలవాటైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, పెద్దలు చెప్పగా విన్నాం. కాబట్టి శివుడికి అభిషేకం కావాలి అంటే వేడి ఉత్పన్నం అయ్యేటప్పుడు, అంటే గరళాన్ని మింగేటప్పుడు శరీరంలో వచ్చి అంటే ఉత్పన్నమైన వేడిని చల్లపరచడానికి ఏ తీర్థం అంటే పాలు కానీ, పెరుగు కానీ, తేనె కానీ, నెయ్యి కానీ, సుగంధపరిమళ భరితమైన ద్రవ్యాలు కానీ, లేదా సుగంధభరితమైన పుష్పాలు కానీ, లేదా పుష్పాభిషేకం కానీ, జలాభిషేకం కానీ, అన్నాభిషేకం కానీ, తీర్థాభిషేకం కానీ, ఇతరత్ర ఏ అభిషేకాలు చేసినా శివుడు తప్పకుండా శాంతిస్తాడు. ఒకటి ఏంటంటే మనకి శాంతంగా ఉండేటప్పుడు, ఎదుటి వ్యక్తి శాంతంగా ఉండేటప్పుడు మనం అడిగే ప్రశ్న లేదా అడిగే కోరిక, అడిగే మాట వారికి వినిపిస్తుంది. వాళ్ళే రౌద్ర స్వరూపంలో ఉండి, వాళ్ళే వేడిగా ఉండి, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉండేటప్పుడు అంటే పరమేశ్వరుడికి ఇబ్బంది ఏంటి అనవచ్చు. కానీ ఆ సమయం అలాంటిది, ఆ పరిస్థితి అలాంటిది. రుద్రుడు రౌద్ర రూపంలో ఉండేటప్పుడు మనం కోరిన కోరిక దహించిపోతుంది. కాబట్టి రుద్రుడిని శాంతపరచుకొని, ఆ శాంతపరచడానికి మహాన్యాసం అనే ఒక ఘట్టం ఉంది. ఆ మహాన్యాసం ఏంటంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలంటే బయట స్నానం చేసేస్తే బయట శరీరం మలినం పోతుంది, కానీ దుర్వాసన సుగంధ భరితం కాదు. కాబట్టి బయట మాలిన్యాన్ని కడుక్కోవడానికి లోపల మాలిన్యం ఎంత శుభ్రం చేసినా ఆ మాలిన్యం ఉండే ఉంటుంది. ఆ మాలిన్యం తాలూకు దుర్వాసన, దాని తాలూకు దుష్ఫలితాలు బయటికి రాకుండా మహాన్యాస పఠన చేసి శరీరాన్ని శుద్ధి చేసుకొని పరమాత్మని మనలో ఇమిడీకృతం చేసుకుంటే పరమేశ్వరుడు సిద్ధిస్తాడు. పరమేశ్వరుడు సిద్ధిస్తే జరగనిదంటూ ఏమీ లేదు. దానికోసం మహాన్యాసాన్ని పారాయణ చేసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకొని
అన్ని దిక్కులలో శరీరాన్ని స్థిరపరచుకొని అన్ని దిక్కులలో మనల్ని నిర్ణయం చేసుకొని ఇది మహన్యాసాన్ని వింటే తెలుస్తుంది. ఈ మహన్యాసాన్ని వింటూ రుద్రపారాయణ చేసుకోవాలి. నమ్మకం చమకం ఇవి ఉంటాయి. అలాగే స్త్రీ సూక్తం, పురుష సూక్తం, దుర్గా సూక్తం, మన్యు సూక్తం ఇతరత్ర సూక్తాలు చాలా ఉన్నాయి. ఆ సూక్తాలన్నీ పారాయణ చేసుకుంటూ శాంతులు, దశ శాంతులు లాంటివి, సామ్రాజ్య పట్టాభిషేకం లాంటివి అయ్యవారికి అంటే చేసుకుంటూ అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణ, ఖడ్గమాల స్తోత్ర పారాయణ ఇతరత్ర అమ్మవారి యొక్క పారాయణలు చేసుకుంటే పరమేశ్వరుడు అంటే స్త్రీని గౌరవిస్తే భర్త సంతోషిస్తాడు, భర్తను గౌరవిస్తే భార్య సంతోషిస్తుంది. వారికి ఇవ్వాల్సిన ఆతిథ్యాన్ని, వాటికి ఇవ్వాల్సిన సాంప్రదాయం పరంగా ఇచ్చే సంకల్పాలు కొన్ని ఉంటాయి. ఆ సంకల్పాలను అందజేసి మనం శుద్ధి పరమేశ్వరుని అర్చించాలి అంటే శుద్ధి కాకుండా జరగదు. ఇంకొక విషయం, భూశుద్ధి కాకుండా ఏ శుద్ధి చేయటానికి వీలు లేదు. పుణ్యాహవచనం చేయొచ్చు, లేదా మీకు ఇతరత్ర అందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఆ విధంగా చేసుకొని తర్వాత మన శరీరాన్ని శుద్ధి చేసుకొని, ఎందుకంటే భూశుద్ధి, శరీర శుద్ధి ఇవన్నీ జరిగాకే పరమేశ్వరుని అర్చించడానికి మనకి అధికారం వస్తుంది. అధికారం అంటే హోదా దర్జా కాదండోయ్. ఇక్కడ ఒక మనిషిని కలవాలి, ఒక పెద్ద మనిషిని కలవాలంటే దానికి తగ్గ అర్హత ఉండాలి. చింకి బట్టలతో ఆఫీసులోకి వెళ్తే బయటికి పొమ్మంటారు. అలాగని కాస్ట్లీ డ్రెస్ వేసుకొని అక్కడ ఉండే అయ్యవారి కన్నా హోదా మీరు ఎక్కువ చూపించి వెళ్ళాలి అనుకుంటే ఆ అయ్యవారు దర్శనం ఇవ్వరు సరికదా, అయ్యవారిని కూడా కలవడానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి మనం చేసుకునే పనులన్నీ చక్కగా శుద్ధిగా చేసుకొని, పరమేశ్వరుడు అంటే భగవత్ స్వరూపుడు, భగవంతుడు కూడా. ఆ భగవంతుడిని కలవాలంటే మనకి ఉండాల్సిన అర్హతలు సంపాదించుకొని తర్వాత పరమేశ్వరుని అర్చించాలి. బ్రాహ్మణులు వేదోక్తంగా వేద మంత్రాలతో స్వరయుక్తంగా మహాన్యాసాన్ని పఠన చేసి, ఆ మహాన్యాస పఠన తర్వాత అయ్యవారికి చెయ్యవలసిన ఉపచారాలన్నీ చేసి తరువాత సజ్జోజాత విధానంగా ఆవాహన చేయొచ్చు, లేదా పురుష సూక్తి విధానంగా ఆవాహన చేసుకొని తర్వాత స్త్రీ సూక్తి విధానంగా అమ్మవారిని ఆవాహన చేసి సజ్జోజాత విధానంగానే అమ్మవారిని అయ్యవారిని ఒకేసారి ఆవాహన చేసుకుని చేయవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ కావాల్సింది భక్తి మార్గం. భక్తి మార్గం అనగానే భగవంతుడు, దేవుడు ఇలాంటి మాటలు కాకుండా భక్తి అనేది ఏంటంటే మనిషిలో ఉండే దివ్యమైన శక్తిని బయటికి తీయటం. భక్తిపరంగా ఉండాలి అంటే మీరు చేసే పూజా సమయంలో ఏ సన్నివేశం, ఏ వ్యవహారం చూసుకోండి. మీరు చేసిన ఉపచారాలలో ఉపచారం చేసేటప్పుడు ఆ ఉపచారానికి ఏ వస్తువు కావాలి అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకి పాదయోహో పాద్యం సమర్పయామి అంటాం. పాద్యం సమర్పయామి అని అనాలంటే పాద్యం ఇవ్వటానికి ముందుగా మీరు కలశ స్థాపన చేసుకుని, అంటే కలశలో సకల తీర్థాలని నిమిడీకృతం చేసుకొని అక్కడ కలశలో ఉండే నీటిని పవిత్రం చేసుకొని ఆ నీటిని అమ్మవారికి అయ్యవారికి వినియోగించాల్సి ఉంటుంది. ఇలా వినియోగిస్తే మీకు అయ్యవారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చక్కగా మంత్రపూర్వకంగా శరీరాన్ని శుద్ధి చేసుకుని అయ్యవారిని అమ్మవారిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ ఉపచారాలన్నీ చేసుకుంటే అయ్యవారికి ఎలా చేరుకోవాలి అంటే దూరం మాట కాదండి, దగ్గర మాట. భగవద్ దర్శనం ఎలా చేసుకోవాలి? దర్శనం అంటే కనిపించడం కాదండి, భగవద్ అనుగ్రహాన్ని పొందటం. భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అంటే తగిన అర్హతలు కావాలి. అర్హతలు అంటే భగవంతుడు నీకు ఇచ్చిన దాన్ని వినియోగించాలి.